వెల్కమ్ టు ఆధాం న్యూస్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు. కేపీ పీకే ఇద్దరు కలిసి మన మైలవరం నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు కృష్ణప్రసాద్. నా జెండా పక్కన పెడతా, నీ జెండా పక్కన పెట్టు. నేను మా జగన్ గారిని ఒప్పిస్తా, నువ్వు మీ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకో. నువ్వు రాజీనామా చేయి. వ్యక్తిగతంగా నువ్వు నేను పోటీ చేసి తెలుసుకుందాం. మాజీ మంత్రివర్యులు జోగి రమేష్. ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దోపిడీ, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, బూడె దోపిడీ, ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ దోపిడీ దోపిడీ. ఓ పక్కన కేపీ అంటే తెలుసుగా కేపీ అంటే కృష్ణప్రసాద్. పీకే తెలుసా? ఎవరు? అయ్యా పోసాని కోటేశ్వరం. కేపీ పీకే ఇద్దరు కలిసి దోచేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న మహానాడులో చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి మాట్లాడుతా ఉన్నాడు. కృష్ణప్రసాద్, నీకు ఒకటి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడొద్దు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడను. మన ఇద్దరం కూడా నువ్వు రిజైన్ చేయి. నీకు జెండా వద్దు, నాకు జెండా వద్దు. వ్యక్తిగతంగా నేను జగన్ గారిని ఒప్పిస్తా, నువ్వు చంద్రబాబు నాయుడు ఒప్పించు. మన ఇద్దరం పార్టీలకు అతీతంగా పోటీ చేద్దాం. ఈ మైలవరం నియోజకవర్గంలో ఈ కృష్ణప్రసాద్ ని ఏ విధంగా ప్రజలు తరిమి కొడతారు ఒక్కసారి చూడండి. ఏరా బాబు, అన్నం పెట్టిన వాళ్ళని మైలవరంలో ఓడిపోయావు కదరా దిక్కుమాలని ఎలవా. ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే, మేము జెండా ఇస్తే, మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే అయిన వెదవి. నువ్వు జగన్ గారి గురించి మాట్లాడతావా? నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో వాగావు కదా మహానాడులో, దమ్ముంటేరా. ఏదో నా కొడుకుని జైలుకి పంపించారు, నన్ను జైలుకి రెడీగా ఉన్నాం. నీలాంటి పనికి మాలిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు లాంటి తుగ్లక్ వాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా రెడీ. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దమ్ముంటే నా సవాల్ని స్వీకరించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తాము. 3 పార్టీలను కలుపుకొని, ఒక జాతీయ పార్టీని కలుపుకొని, 30 మంది లీడర్లను కలుపుకొని, అబద్ధపు మోసపూరిత వాగ్దానాలతో అమ్మఒడి జగనన్న 15,000 ఇస్తే నేను 30,000 ఇస్తా అన్నాడు. చేయూత సంవత్సరానికి 75,000 ఇస్తే నేను 1,50,000 ఇస్తానన్నాడు. కాపు నేస్తం 75,000 ఇస్తే నేను 1,50,000 ఇస్తానన్నాడు. రైతు భరోసా డబల్ ఇస్తానన్నాడు. ఏది చూసినా డబల్ ఇస్తానని చెప్పి 3 పార్టీలు, 30 మంది నాయకులు కలిసి ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసపూరిత వాగ్దానాలతో సంవత్సర కాలం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు, మోసకారి చంద్రబాబు, వెన్నుపోటు చంద్రబాబు, ఏది బాబు అమ్మఒడి? తల్లికి వందనం అన్నావు, ప్రతి చిన్నారికి 15,000 ఇస్తానన్నావు. సంవత్సరం అయిపోతున్నా గాని ఆ తల్లికి వందనం ఏది? తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. రైతు భరోసా ఎక్కడికి పోయింది? సంవత్సరం కాలం పాటు రైతులు వాళ్ళ ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ కుట్రల ప్రభుత్వం రైతు సుఖీభవ ఇస్తానని చెప్పి సుఖంగా ఉన్న రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు
ఉచిత బస్సు అన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు? ఆ ఉచిత బస్సుని తుస్సు చేసిన చంద్రబాబు నాయుడు. ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు ఉచితంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ధైర్యంతో మా రాజశేఖర్ రెడ్డి గారు, మా జగనన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని చెప్పేసి ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్లి నయం చేసుకునే పరిస్థితులు పోయి ఈరోజు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసి కొన్ని వేల మందిని పొట్ట పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, కుట్రల ప్రభుత్వం. ఏది కాపు నేస్తం? కాపు అక్క చెల్లెమ్మలకి 75,000 నుంచి 1,50,000 ఇస్తానన్నావు. నిన్ను నమ్మారు, ఓటు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం, ఈ కుట్రల ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. కాపు అక్క చెల్లెమ్మలకు అడుగుతా ఉన్నాను. విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఫీజులు కట్టకుండా, ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల పొట్టకొట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని కాలేజీల గేట్ల ముందు నిలబెట్టి, విద్యార్థులను నిలబెట్టి విద్యార్థులని మోకాళ్ళ దండ వేస్తున్న ఈ కాలేజీ యాజమాన్యాలకి ఫీజు కట్టలేదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించలేదని అడుగుతా ఉన్నాం. సంవత్సర కాలంలో నువ్వేం చేశావు? నువ్వు ఏ ఒక్కడికైనా గానీ మేలు చేశావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మా అన్న ఉంటే బాగుండు, మా జగనన్న ఉంటే నెలకొక్క పథకం వచ్చేది, మా జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేది, మా జగనన్న ఉంటే ఆసరా వచ్చేది, మా జగనన్న ఉంటే చేయూత వచ్చేది, మా జగనన్న ఉంటే కాపు నేస్తం వచ్చేది, మా జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, మా జగనన్న ఉంటే మా పిల్లలు సుఖంగా ఉండేవాళ్ళు, మా జగనన్న ఉంటే రేషన్ ప్రతి గడపకి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు రేషన్ తీసేశాడు. కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నాడు. అదేమంటే ఏమంటున్నాడు తెలుసా? రేషన్ నేను బియ్యం ఇవ్వను, రేషన్ ద్వారా ప్రతి ఇంటికి మందిస్తానని చెప్తున్నాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా గౌరవం ఇంకెక్కడుందా? మేమేమో మా జగనన్నేమో అన్నం తినడానికి అన్నం పెడితే ఈ చంద్రబాబు నాయుడు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా మందిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు 175 నియోజకవర్గాలు కథం దొక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు దొంగ నీతిని దిక్కు